నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నోట్ల కోసం మూడో రోజు జనానికి తప్పని పాట్లు, బ్యాంకుల వద్ద పడిగాపులు, పనిచేయని ఏటీఎంలు, కౌంటర్ల పెంపునకు ప్రజల విజ్ఞప్తి. పాత నోట్ల మార్పిడికి తొందర వద్దన్న కేంద్రం, 2-3 వారాల్లో ఏటీఎంలకు సాంకేతిక మార్పులు, పెద్ద నోట్ల రద్దుపై ఆరోపణలను కొట్టిపారేసిన జైట్లీ. నల్ల కుబేరుల భరతం పట్టే వరకు చర్యలాగవన్న ప్రధాని, నిజాయితీ పరులకు ఎలాంటి ఇబ్బంది రానియబోమని జపాన్ పర్యటనలో స్పష్టీకరణ. ఏపీలో పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు 10,000 కోట్లు, శ్రీకాకుళంలో చంద్రబాబు వెల్లడి, పేదల అభ్యున్నతికి 15 సూత్రాల ప్రణాళిక. టీహబ్ 2వ దశ ప్రారంభించేందుకు సిద్ధమైన తెలంగాణ, 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి, ఒకేసారి 1000 అంకుర సంస్థలకు అవకాశం. బార్ కోడింగ్ వ్యవహారంలో గ్రూప్ 2 అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ భరోసా, ప్రశ్నపత్రం, ఓఎంఆర్, బార్ కోడ్లకు సంబంధం ఉండదన్న చైర్మన్. పాక్ బలూచిస్తాన్లో భారీ పేలుడు, సూఫీ నృత్య కార్యక్రమంలో ఘటన, 30 మంది మృతి, 100 మందికి పైనే క్షతగాత్రులు. డ్రా దిశగా పయనిస్తున్న రాజ్కోట్ టెస్ట్, తొలి ఇన్నింగ్స్ లో 488 పరుగులకు ఆలౌట్ అయిన భారత్, రెండో ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించిన ఇంగ్లాండ్. పెద్ద నోట్ల రద్దుతో మూడో రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ మరింత పెరిగింది. డబ్బులు లేక నిత్యావసరాలు కొనుక్కునేందుకు ఇబ్బంది పడుతున్న ప్రజలు పాత నోట్లు మార్చుకునేందుకు పోటెత్తారు. ఫలితంగా కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొనగా బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, ఏటీఎంల వద్ద అదనపు భద్రతా సిబ్బందిని మోహరించాల్సిన పరిస్థితి తలెత్తింది. వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత నోట్ల మార్పిడి, నగదు జమ చేసేందుకు వచ్చేవారితో దేశవ్యాప్తంగా మూడో రోజు బ్యాంకులు, తపాలా కార్యాలయాలు కిటకిటలాడాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా సహా ఇతర నగరాల్లో బ్యాంకులు తెరుచుకోకముందే భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలు గంటల తరబడి పడికాపులు కాశారు. వృద్ధులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఉన్న క్యూలైన్లలో నిలబడలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కొక్కరికి గరిష్టంగా 4,000 రూపాయల వరకు పాత నోట్ల మార్పిడికి అవకాశమున్నా కరెన్సీ కొరతతో చాలా చోట్ల 2,000 మాత్రమే ఇచ్చారు. కరెన్సీ కొరత, సాఫ్ట్వేర్ అప్డేట్ కానందున ఏటీఎంలలో 2,000 రూపాయల నోట్లను ఉంచడం లేదు. చాలా చోట్ల ఏటీఎంలు ఇంకా పనిచేయకపోగా మిగిలిన చోట్ల తెరుచుకున్న గంటల్లోనే ఖాళీ అవుతుండగా అత్యవసరంగా డబ్బులు అవసరమైన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. వేరువేరు బ్యాంకుల వద్ద బారులు తీరిన ప్రజల్ని అదుపు చేసేందుకు పారామిలిటరీ, సత్వర స్పందన బృందాలను మోహరించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా నోట్లు మార్చుకునేందుకు వచ్చేవారితో బ్యాంకులు, తపాలా కార్యాలయాలు కిటకిటలాడాయి. ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారు పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ నగదు మార్చుకునేవారు మాత్రం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిలబడలేక వృద్ధులు, మహిళలు నానాయాతన పడ్డారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి, వరంగల్, కరీంనగర్ ఇలా ఏ నగరం, పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా బ్యాంకులన్నీ జనంతో కిటకిటలాడాయి. ఇదే సమయంలో బ్యాంకులు అందిస్తున్న సేవలపై మెజారిటీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే కొందరు మాత్రం కౌంటర్లు మరింత పెంచితే బాగుంటుందని సూచిస్తున్నారు. 8 అని చెప్పారు. 8 ఏం లేవు, ఇక్కడ 3 కౌంటర్సే ఉన్నాయి కాబట్టి ఇంకొక 2-3 కౌంటర్స్ ఇంకా పెంచితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సార్ ఇక్కడ బ్యాంకే కాకుండా ఇంకా బయట కూడా ఏమన్నా అరేంజ్ చేసేటట్టు చూడండి. 4,000 కాకుండా 10,000 ఇచ్చేటట్టు చూడండి. ఆల్రెడీ మా పనులు ఖరాబ్ అయిపోయినాయి మొత్తం. అది మొన్నటి నుంచి ఇదే పరిస్థితి ఉంది. 3 అవర్స్ 4 అవర్స్ ఇక్కడనే సరిపోతుంది మాకు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఫాస్ట్గా ఇచ్చేస్తున్నారు డబ్బులు మాత్రం. ఐడి గ్రూప్ మాత్రం కరెక్ట్గా ఉండాలి, ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా రాయాలంటున్నారు. ఏదైనా తేడా ఉంటే బయటికి పంపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంల వద్ద కూడా జనం క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచే ఏటీఎంల ముందు జనం బారులు తీరి డబ్బు తీసుకున్నారు. ఒక్కొక్కరు 3-4 ఏటీఎం కార్డులు తీసుకువచ్చి నగదు తీసుకుంటుండగా క్షణాల్లో ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. వాటిని నింపేవారు లేక, నిండిన డిపాజిట్ యంత్రాల నుంచి నగదును తీసే సిబ్బంది రాక జనానికి కష్టాలు తప్పలేదు.
ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా సంబంధిత అధికారులు కొంచెం అందుబాటులో ఉంటే మా అందరికి మేలు చేసిన వాళ్ళు అవుతారండి. చాలా సఫర్ అవుతున్నాము. ఈ పరిస్థితి ఒక్కళ్ళది కాదండి, అందరిది. ఏటీఎంలో క్యాష్ అయితే ఉండట్లేదు సార్. ఎంత ఫాస్ట్గా వస్తున్నా కూడా లైన్లో ఉండాల్సి వస్తుంది. అండ్ రిక్వైర్డ్ పీపుల్కి మాత్రం మనీ దొరకట్లేదు. మేము వయసు మళ్ళిన వాళ్ళు, మా సమస్యలు మీరు కూడా కొంచెం పరిష్కరించండి. కానీ డైలీ ఖర్చులకు మాకు ఎంతో కొంత కావాలా. మెడిసిన్కి ఉండాలా డబ్బులు, బీపీ షుగర్లు అన్నీ ఉన్నాయి. అన్నిటికీ ఇబ్బంది. మరి 500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలకు మాత్రం బకాయిలన్నీ వసూలవుతున్నాయి. 500, 1000 రూపాయల నోట్లు తీసుకుంటామన్న ఆయా సంస్థల ప్రకటనలతో ప్రజలు బకాయిలే కాకుండా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ బకాయిలు చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. పాత పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఆదుర్దాపడాల్సిన అవసరం లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. మొదటి వారంలోనే పాత నోట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని గుర్తించాలని కోరింది. 4 రోజులు ఆగితే బ్యాంకుల్లో రద్దీ తగ్గుతుందని చెప్పిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏటీఎంలన్నీ పూర్తి స్థాయిలో పనిచేయడానికి 2-3 వారాలు పడుతుందని చెప్పారు. కేంద్రం నిర్ణయం తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్లు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని, ఇది దేశ ప్రగతికి దోహదం చేస్తుందన్న జైట్లీ ఈ ఏడాది జులై, సెప్టెంబర్ మధ్య డిపాజిట్లు పెరగడానికి 7వ వేతన సవరణే కారణమని చెప్పారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు తరువాత దేశంలోని వేర్వేరు బ్యాంకులకు డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు భారతీయ స్టేట్ బ్యాంకులో 54,370 కోట్ల రూపాయల విలువైన 2,28 లక్షల లావాదేవీలు జరిగినట్టు వివరించారు. ఇందులో 47,868 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని చెప్పిన జైట్లీ మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మొదటి 2.5 రోజుల్లో 2.5 లక్షల కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు వచ్చి ఉంటాయన్నారు. ఇదే సమయంలో పాత నోట్ల మార్పిడి విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జైట్లీ భరోసా ఇచ్చారు. బ్యాంకుల వద్ద తగినంత కరెన్సీ అందుబాటులో ఉన్నాయన్న ఆయన ఈ మధ్యాహ్నం వరకు ఎస్బీఐ ద్వారా 58 లక్షల మంది పాత నోట్లు మార్చుకున్నారని, 22 లక్షల మంది ఏటీఎంల ద్వారా నగదు తీసుకున్నారని చెప్పారు. నిజాయితీతో సంపాదించే వారికి ఎలాంటి ఇబ్బంది లేదన్న జైట్లీ నల్ల కుబేరులు, నకిలీ నోట్ల చెలామణిదారుల ఆట కట్టించే లక్ష్యంతోనే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి ముందు చెలామణిలో ఉన్న కరెన్సీలో 86% మార్చాల్సి ఉన్నందున కొన్ని ఇబ్బందులు సహజమేనన్న జైట్లీ ప్రజల సహకారంతో నోట్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని చెప్పారు. मेरी केवल इतनी अपील है कि ये 30 दिसंबर तक डिपॉजिट एक्सचेंज ये सुविधा विड्रॉल की आपको उपलब्ध है. विड्रॉल की तो बाद में भी रहेगी, सारी जिंदगी करते रहेंगे और सब कोई पहले 2-4 दिन में ही आ जाए इसकी कोई आवश्यकता नहीं है. आने वाले दिनों में थोड़ा भीड़ छटेगी और इसलिए आप आएंगे तो थोड़ी आपको सुविधा भी रहेगी. दूसरी इसमें एक टेक्नोलॉजी की वजह से लिमिटेशंस है, सीमाएं हैं कि क्योंकि सीक्रेसी जब तक मंत्रिपरिषद का डिसीजन हुआ और सार्वजनिक हुआ आवश्यक थी, तो 2 लाख मशीनों को जो एटीएम मशीन्स हैं उनको पहले रिकैलिब्रेट नहीं किया गया और इसमें टेक्नोलॉजी में समय लगता है 2 से 3 सप्ताह का उसको रिकैलिब्रेट करने का. పెద్ద నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న లావాదేవీలన్నింటినీ నిశ్చితంగా పరిశీలిస్తున్నామన్న జైట్లీ అక్రమ లావాదేవీల్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కొందరు బంగారం వ్యాపారులు పాత నోట్లతో లావాదేవీలు జరుపుతున్నారన్న సమాచారంతోనే వారి నుంచి పసిడి నిల్వల వివరాలు అడిగినట్లు చెప్పారు. పెద్ద నోట్ల రద్దుపై రాజకీయ విమర్శల్ని జైట్లీ తిప్పికొట్టారు. बहुत तरह तरह के राजनीतिक रिएक्शंस आते हैं और उसमें से कुछ बहुत इर्रिस्पॉन्सिबल भी हैं. देश की राजनीति को जो स्वच्छ करने का प्रयास है, कुछ लोगों को उसमें खास तौर से तकलीफ है. एक और गैर जिम्मेवाराना बयान दिया गया कि क्योंकि जुलाई से सितंबर तक बैंक्स के डिपॉजिट्स बढ़ गए तो इसलिए कुछ लोगों को इसकी पूर्व जानकारी होगी. मैंने पूरे रिजर्व बैंक के डेटा डिपॉजिट्स के देखे हैं. पिछले 1 वर्ष में केवल 1 महीना डिपॉजिट्स में स्पाइक आया, वो सितंबर 2016 में. और सीरियसली विश्लेषण कर लेते तो उसका कारण बड़ा स्पष्ट था कि 31 अगस्त को पे कमीशन के एरियर्स रिलीज हुए थे, इसलिए आया. భవిష్యత్తులో ప్రజలంతా నగదు రహిత లావాదేవీల వైపు మొగ్గు చూపాలని అరుణ్ జైట్లీ విజ్ఞప్తి చేశారు. దేశంలో నల్లధనం వెలికి తీసేందుకు చేపట్టిన చర్యలు చివరి రూపాయిని బయటపెట్టే వరకు కొనసాగుతూనే ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ మేరకు పన్ను ఎగవేతదారులను హెచ్చరించిన ప్రధాని నిజాయితీపరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. పాత నోట్ల మార్పిడికి డిసెంబర్ 30 వరకు సమయం ఉన్నందున ప్రజలు తొందరపడాల్సిన అవసరం లేదని జపాన్ కోబేలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సూచించారు. దేశం నుంచి పేదరికాన్ని తరిమికొట్టడమే తన లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో చివరి రోజున ప్రధాని నరేంద్ర మోదీ కోబేలోని కావాసకి పరిశ్రమను సందర్శించి అక్కడ ఉత్పత్తి చేసే బుల్లెట్ రైళ్లను పరిశీలించారు.
ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు మార్గం నిర్మాణాన్ని చేపట్టనున్నందున బుల్లెట్ రైళ్ల ఉత్పత్తి తీరును పరిశీలించిన ప్రధాని ఇందుకు సంబంధించిన ప్రదర్శనను తిలకించారు. అనంతరం జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి బుల్లెట్ రైల్లో పయనించారు. బుల్లెట్ రైళ్ల కోసం భారత్ ఎంతగానో ఎదురుచూస్తోందన్న ప్రధాని తరువాత ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ సర్కార్ లక్ష్యాలను వివరించిన ప్రధాని ఈ దిశలో చేపట్టిన సంస్కరణల కారణంగా దేశానికి పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పిన ప్రధాని దేశంలో పేదరిక నిర్మూలనకు ఇది దోహదం చేస్తుందన్నారు. ఈ దిశలోనే నల్లధనాన్ని నిర్మూలించాలనే మహాయజ్ఞం ప్రారంభించినట్టు చెప్పారు. आपको भी पता है कि अचानक 8 तारीख को रात को 8 बजे 500 और 1000 की नोट, मैं 125 करोड़ देशवासियों को नमन करता हूँ, सलाम करता हूँ। तकलीफ है, ये पता है, खुद को है पता है, अड़ोस पड़ोस को है पता है, लेकिन देश के हित में इस निर्णय को वैसे ही स्वीकार और स्वागत किया है। देश के उज्जवल भविष्य की निशानी है, उज्जवल भविष्य की निशानी है। चोरी का माल निकलना चाहिए, नहीं निकलना चाहिए. డిసెంబర్ 30 తర్వాత కూడా నల్లధనాన్ని ఎవరైనా తమ వద్ద ఉంచుకుంటే వారికి కష్టాలు తప్పవంటూ భవిష్యత్తులో ఎవరిని ఉపేక్షించబోమనే హెచ్చరికలు పంపారు. अच्छा, ऐसा नहीं कि हमने रातों रात किया है जी. हमने पहले एक स्कीम निकाली कि भाई आप इतना दंड दे करके जितना दे सकते हो दे दीजिए. तो करीब 67,000 करोड़ रुपए आए. 30 दिसंबर तक कोई मुश्किल नहीं होगा, 125 करोड़ देशवासियों का उनके हक की चीजें मिल जाएगी. तो मैं आज फिर से यहाँ ऐलान करना चाहूंगा कि ये स्कीम पूरी होने के बाद दूसरा कुछ आपको ठिकाने लगाने के लिए नहीं आएगा, इसकी गारंटी नहीं है. పాత నోట్లు మార్చుకునేందుకు 50 రోజుల సమయం ఇచ్చినందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మోదీ నిజాయితీ పరులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ये बहुत बड़ा स्वच्छता का अभियान है, ये किसी को परेशान करने के लिए नहीं. कितना बड़ा देश है, 50 दिन दिए, जल्दबाजी करने की जरूरत नहीं. लेकिन मैं इस बात को स्पष्ट मानता हूँ, बिना हिसाब का अगर कुछ आया हाथ तो उसका देश आजाद हुआ तब से आज तक का हिसाब चेक करने वाला हूँ. ईमानदार लोगों की रक्षा करने के लिए मेरी सरकार सब कुछ करेगी और बेईमानों को तो हिसाब चुकता होके ही रहेगा. అనంతరం జపాన్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ స్వదేశానికి బయలుదేరి వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా నడుస్తున్న నల్లధన ఆర్థిక వ్యవస్థను రూపుమాపేందుకే 1,500 రూపాయల నోట్లు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని కేంద్ర సమాచార మంత్రి వెంకయ్య తెలిపారు. మోదీ ఈ నిర్ణయాన్ని ఒక్కసారిగా తీసుకోలేదని, గతంలో నల్లధనం వెలికితీతకు అనేక చర్యలు తీసుకున్న తరువాతే ఆఖరి అస్త్రంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెల్లడించారని చెప్పారు. మోదీ ప్రకటనతో సామాన్యులకు తాత్కాలికంగా కొంత అసౌకర్యం కలుగుతున్నా దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ క్లబ్లో అవినీతి నల్లధనం నిర్మూలనలో విప్లవాత్మక అడుగు అంశంపై చర్చలో పేర్కొన్నారు. మోదీ నిర్ణయం వెనుక దేశ ఆర్థిక భద్రతకు సంబంధించిన ప్రయోజనాలు దాగున్నాయని వెంకయ్య చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఈ చర్య తీసుకోవచ్చిందంటే, ఒకటి నల్లధనాన్ని వెనక్కి తీయడం కోసం, రెండు మన పక్కన ఉన్న పొరుగు దేశం మన దేశంపై ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రకటించింది. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న తీవ్రవాద కార్యకలాపాల కారణంగా దేశంలో ఇప్పటివరకు 1,00,000 మందికి పైగా చనిపోయారు. కశ్మీర్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ. వాళ్ళు టెర్రరిస్టులకు దే ఆర్ ఎయిడింగ్, అబిటింగ్, ఫండింగ్, ట్రైనింగ్ టెర్రరిస్ట్. దానికి డబ్బును ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు మన దేశంలో ఉన్న కరెన్సీకి కౌంటర్ ఫిట్ కరెన్సీ, నకిలీ కరెన్సీని తయారు చేసి మార్కెట్లో వదిలిపెట్టి మన యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ కరెన్సీ మార్పు చేశామో వాళ్ళ కుట్రలకు తెరబడింది. బహిరంగ విపణిలో ఉప్పు కొరత ఏర్పడిందన్న వదంతులను కేంద్రం కొట్టిపారేసింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన కేంద్రం అన్ని రాష్ట్రాల్లో తగినంత ఉప్పు నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించింది. రాజస్థాన్ నావా పలోడిల్లో ఉత్పత్తి చేసే ఉప్పు దేశ రాజధాని ఢిల్లీ సహా పొరుగున ఉండే రాష్ట్రాలకు సరఫరా అవుతోందని తెలిపిన కేంద్రం ఈ ఉప్పు ధర కిలోకు 8 రూపాయల నుంచి 18 రూపాయల వరకు ఉందని తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ఉప్పు కొరత ఉందన్న మాట ఒట్టి వదంతులేనని, వాటిని నమ్మరాదని కేంద్రం స్పష్టం చేయగా తెలుగు రాష్ట్రాలు కూడా పరిస్థితిని సమీక్షించాయి. తెలంగాణలో ఉప్పుకు ఎలాంటి కొరత లేదని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేయగా ఉప్పు కొరత లేనేలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కొంతమంది వదంతులు సృష్టిస్తున్నారు. ఉప్పు దొరకదు, బియ్యం రావడం లేదు కాబట్టి లేనిపోని వదంతులు సృష్టించి ప్రజల్లో ఒక పానిక్ రియాక్షన్ తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను సిఎస్సి చెప్పాను, డీజీకి చెప్పాను, ఆయన నిత్యం మానిటర్ చేయమంటున్నాను. నేను కేంద్రానికి ఒక లెటర్ రాస్తాను. మళ్ళీ ఈ సమయంలో చాలా జాగ్రత్తగా
ప్రజలకు ఎవ్వరికీ ఇబ్బందులు లేకుండా ఈ క్యాష్ అంతా కూడా రావాల్సిన అవసరం ఉంది. నార్మల్సీ వచ్చే వరకు రాష్ట్రంలో మనం మానిటర్ చేద్దాం, కేంద్రం కూడా అదే మాదిరిగా మానిటర్ చేసి ఈ సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 2 పరీక్షలో బార్ కోడింగ్ వ్యవహారంపై అభ్యర్థుల్లో అనవసర ఆందోళన, అపోహలు సృష్టించవద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. కొన్ని కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల పొరపాటు కారణంగా ప్రశ్నపత్రం, జవాబు పత్రం వేర్వేరుగా ఇచ్చారన్న ఆయన బార్కోడ్ సరిపోనంత మాత్రాన అభ్యర్థులకు ఎలాంటి నష్టం ఉండదని వివరించారు. ఓఎంఆర్ జవాబు పత్రంపై బార్కోడ్ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశమని, ఆ కోడ్తో విద్యార్థులకు అవసరం లేదని చక్రపాణి పేర్కొన్నారు. కొందరు అనవసరంగా రాజకీయాలు చేస్తూ కమిషన్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన దానివల్ల లక్షల మంది అభ్యర్థుల్లో అపోహలు ఏర్పడతాయనే విషయాన్ని గుర్తించాలన్నారు. మొదటి 2 పరీక్షలకు ఆన్లైన్లోనే బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఏర్పడి చేయలేకపోయామని, రేపు ఆఫ్లైన్లో వేలిముద్రలు సేకరిస్తామని వివరించారు. నిజానికి అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. పరీక్షకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత ఏఎస్పీఎస్సీది. చిన్న చిన్న సమస్యలే తప్ప దీనిలో గందరగోళం ఏమీ లేదు. ఈ బార్ కోడ్ ఆన్సర్ షీట్ మీద ఉన్న బార్ కోడ్ ఒకటే ఉండాలి అని మేము ఎక్కడ రాయలేదు. బార్ కోడ్ మ్యాచ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కోడింగ్ డీకోడ్ అనేది ఓఎంఆర్ షీట్ ఉండదు. ఓఎంఆర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ డీకోడెడ్ ఆన్సర్ షీట్. అది నేరుగా స్కానింగ్ కి వెళ్తుంది. దానికి బార్ కోడ్ కానీ దానికి డీకోడ్ కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద 10,000 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళంలో ప్రకటించారు. జన చైతన్య యాత్రలో భాగంగా జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కలెక్టరేట్ కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. పలాస రైల్వే ఫ్లైఓవర్, ఆముదలవలస క్రీడా మైదానం, మందస గిరిజన యువత శిక్షణా కేంద్రానికి కూడా అక్కడే శిలాఫలకాలు ఆవిష్కరించారు. తర్వాత ముత్యాలమ్మ ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టిన బాబు ప్రజలతో నేరుగా చర్చించి వాళ్ల సమస్యలపై ఆరా తీశారు. సాయంత్రం డ్వాక్రా మహిళలతో సమావేశమైన ఆయన పేద కుటుంబాలను ఆదుకునేందుకు 15 సూత్రాల కార్యక్రమం తీసుకొచ్చినట్లు వివరించారు. 20 సంవత్సరాల్లో మీరు కూడబెట్టిన డబ్బులకి 3 రెట్లు అదనంగా మా ఆడబిడ్డలకి కుంకుమ పసుపు కింద ఈరోజు నేను 10,000 కోట్లు ఇచ్చాను. మా ఆడబిడ్డలు నాకంటే బాగా తెలివైన వాళ్ళు, మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోమని మీకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చాను. ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని పారదోలేందుకు ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమాల ఫలాలను ప్రజలకు చేర్చడంలో తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్య భూమిక పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కార్యకర్తలతో సమావేశమైన ఆయన పార్టీ కోసం కష్టపడే వాళ్లను ఎప్పటికీ విస్మరించబోమని తెలిపారు. వివిధ స్థాయిల్లో పార్టీ అధ్యక్షుల ఎంపిక సహా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో ఐవీఆర్ఎస్ ద్వారా కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ప్రజల సమస్యలపై కార్యకర్తలు పంపే విజ్ఞప్తులను పార్టీ అధ్యక్ష స్థాయిలో తానే పరిశీలిస్తానని చంద్రబాబు తెలిపారు. పార్టీకి సంబంధించిన వాళ్లెవరూ అవినీతికి పాల్పడకూడదని సూచించిన చంద్రబాబు తెలుగుదేశం అంటే నిప్పుతో సమానమని చెప్పారు. ఒక ల్యాండ్ డిస్ప్యూట్ గాని లేకపోతే ఒక వ్యక్తికి పట్టా ఇవ్వకుండా చేసే పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా మీరు తీసుకుని నేను ఒక పోర్టల్ మీకు ఇస్తాను పార్టీ అధ్యక్షుడిగా. అవన్నీ మీరు ఆన్లైన్ లో అప్డేట్ చేయండి. అదే విషయాలు ఎమ్మెల్యేలందరికీ పెడతాం. పార్టీకి గవర్నమెంట్కి వస్తాయి. నేను బాధ్యత తీసుకుని గ్రామ శాఖ అధ్యక్షుడు రికమెండ్ చేసిన పనులు జిల్లా కలెక్టర్ ద్వారా, రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ద్వారా చేయించే బాధ్యత, మళ్లీ మీకు ఇన్ఫార్మ్ చేసే బాధ్యత తీసుకుంటాం. నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తోన్న టీ హబ్ 2వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ 100 కోట్లతో టీ ఫండ్ పేరిట ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించిన టీ హబ్ వార్షికోత్సవానికి హాజరైన మంత్రి సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చే యువతకు తెలంగాణ సర్కారు నుంచి సహకారం ఉంటుందన్నారు. త్వరలోనే టీ హబ్ 2వ దశను ప్రారంభించబోతున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఈ హబ్లో ఒకేసారి 1000 అంకురాలకు అవకాశం కల్పించనున్నట్లు కేటీఆర్ వివరించారు. A platform for young Indians to come in, to basically give aspirations, to give wings to their aspirations, to ensure that anybody who has an idea at least gets a chance to actually come in, experiment, try it out. Even if it fails, even if they fail, they'll at least have a wonderful experience and they'll at least not have a regret of not having tried. So that's how T-Hub happened. But this is about a year ago now. This is exactly a year ago now. Now what do we have planned next?
తెలంగాణలో మద్య నిషేధం తీసుకురావాలనే డిమాండ్తో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎస్వి శేషగిరిరావు చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష ముగిసింది. హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ శాఖ కార్యాలయం ముందు నిన్న చేపట్టిన నిరాహార దీక్షను కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ విరమింపజేశారు. అంతకుముందు తెలంగాణ ఐకాసా చైర్మన్ కోదండరాం సహా పలువురు శేషగిరిరావు దీక్షకు మద్దతు ప్రకటించారు. బంగారు తెలంగాణయే లక్ష్యమని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశలో తొలి అడుగుగా మద్య నిషేధాన్ని తేవాలని దత్తాత్రేయ సూచించారు. వరంగల్ కేంద్ర కారాగారం నుంచి 2 ఖైదీలు తాళాలు పగులగొట్టి పరారైన ఘటన కలకలం రేపుతోంది. ఖైదీలు తాళాలు పగులగొట్టి గోడలు దూకి పరారైనప్పటికీ సిబ్బంది కనుగొనలేకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. క్రితం ఏడాది జైలుకు సంబంధించిన పెట్రోల్ బంకు నుంచి ఓ ఖైదీ పరారవుగా రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని పట్టుకోగలిగారు. తర్వాత భద్రతను మరింత పటిష్టం చేసినట్టు జైలు అధికారులు చెప్పగా ఇప్పుడు 2 ఖైదీలు భద్రా బ్యారెక్ నుంచి తప్పించుకోవడం చర్చకు దారితీసింది. తాళాలు పగలగొట్టి దుప్పట్ల సాయంతో గోడలెక్కి ప్రహరీపై ఉన్న విద్యుత్ తీగలను తప్పించుకుని ఖైదీలు పారిపోవడం వెనుక సిబ్బంది హస్తముండొచ్చనే కోణంలో అధికారులు దృష్టి సారించారు. సెల్ఫీ పిచ్చి ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న సాగర్ కాలువలో ఫోటో దిగేందుకు ప్రయత్నించిన 2 యువకులు ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతైన ఘటన టేకులపల్లి వంతెన సమీపంలో జరిగింది. ఖమ్మం విజయ్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న పరమేశ్వరరెడ్డి, నాగరాజు ఇందిరానగర్లోని బాలాజీ వసతి గృహంలో ఉంటున్నారు. ఈ ఉదయం వారు స్నేహితులతో కలిసి సాగర్ కాలువ వద్దకు వెళ్లారు. అధికంగా ఉన్న ప్రవాహంలో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండగా కాలువలో ఉధృతికి కొట్టుకుపోయారు. ఇది గుర్తించిన ఇతర స్నేహితులు కాలువ పక్కనే పనులు చేసుకుంటున్న వారు తాళ్లతో యువకులను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పాకిస్తాన్ బలూచిస్తాన్లోని ఓ ప్రార్థనా మందిరం వద్ద జరిగిన పేలుడుకు 30 మంది బలయ్యారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రమైన బలూచిస్తాన్లోని లజ్బెలా జిల్లా హబ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. దమాల్ అనే సూఫీ నృత్య ప్రదర్శనను భక్తులు తిలకిస్తుండగా ఒక్కసారి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అనేక మంది మరణించగా మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా వ్యాప్తంగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మియామిలో అంతర్రాష్ట్ర రహదారులను దిగ్బంధనం చేశారు. న్యూయార్క్లో వందలాదిగా రోడ్లపైకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకులు ట్రంప్ భవనం ముట్టడికి ప్రయత్నించారు. పోర్ట్లాండ్, ఓరెగాన్లో ట్రంప్ ఎన్నికను తాము వ్యతిరేకిస్తున్నామంటూ నినదించారు. కొన్ని చోట్ల ఆందోళనలు శాంతియుతంగా జరుగుతుండగా ఇంకొన్ని చోట్ల నిరసనకారులు రోడ్ల పక్కనున్న భవనాలపై దాడులకు పాల్పడుతున్నారు. అట్లాంటాలో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తగా శాన్ ఫ్రాన్సిస్కో, బోస్టన్లోనూ ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. కొన్ని వారాలుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. ఏ క్షణమైనా జయ ఇంటికి వెళ్లవచ్చని తెలిపిన ఆయన ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జయకు ఫిజియోథెరపీ అందిస్తున్నట్లు వివరించారు. Her infection is fully under control, but what is required is to reinvigorate herself, to go back to hers, and this is what's happening. The change of room is only for her convenience. She is physically fit, and when she feels the hospital has given enough, I'll carry it at home. I think it will happen. ETV న్యూస్ సమాప్తం. నమస్కారం.